హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు భారతదేశంలో కనీ విని ఎరిగినటువంటి మహాకుంభమేళ పర్వదినం జరుగుతున్నటువంటి సమయం ఇది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తండోపతండములుగా అక్కడ గ్యాదర్ అవుతున్నారు. మన దేశమే కాకుండా మన మతమని ఎటువంటి వివక్ష భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి అక్కడ చేరుకుంటున్నారు. వారి యొక్క తపస్సు సాధనలు కొనసాగిస్తున్నారు. ఇంతకీ మహాకుంభమేళ అనేది మనం ఒకసారి ఇతివృత్తాంతం చూసుకుంటే ఈ సంవత్సరం 2025 జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీకి ఇది ముగుస్తుంది. అంటే మహాశివరాత్రి రోజున ఇది ముగుస్తుంది. ఈ మధ్య మరొక 3 రోజులు ముఖ్యమైనటువంటి స్నాన దినాలుగా గుర్తించారు. ఏంటవి? జనవరి 29 మౌని అమావాస్య, అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి, అలాగే ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ, అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. అంటే వాస్తవానికి మనం ఏదైతే ఆ గురుగ్రహం ఆ యొక్క వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత సూర్య మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ చంద్రుడు ఎప్పుడైతే మకర రాశికి వచ్చినప్పటి నుండి ఈ మహాకుంభమేళ అనేది ఆరంభమవుతున్నది. అయితే దీనికి పురాణాలలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఆ యొక్క స్వర్గములో ఆ ఇంద్ర సభలో దూర్వాస మహర్షి శాపానికి పూర్తిగా లక్ష్మీదేవి మొత్తము అవ్యక్తంగా వెళ్ళిపోతుందన్నమాట, అదృశ్యమవుతుందన్నమాట. అప్పుడు యావత్తు ఈ మత్స్యలోకమంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది. అందువలన మళ్ళీ లక్ష్మీదేవిని మళ్ళీ పునః తీసుకురావాలని, అదేవిధంగా ఈ దేవాసురుల ఆ సంగ్రామం ఏదైతే ఉందో అమృతత్వం, ఇవన్నీ కూడా సింబాలిక్గా ఉంటాయి. ఈ పురాణం అనేది మనం దేవతలు అసురులు, అదేవిధంగా ఈ యొక్క అమృతం అనేది ఇవి సింబాలిజం అన్నమాట. అమృతం అంటే కేవలము పరమాత్మ స్వరూపానికి అమృతత్వం అంటారు. కానీ ఇక్కడ మనము ఒక సింబాలిక్గా చూసుకునేటప్పుడు ఈ యొక్క అమృతం అనేది మొత్తము సముద్రంలో పడిపోయింది. అందువలన దాన్ని మంత్రం చేస్తే తప్ప ఆ యొక్క అమృతాన్ని మనము తీసుకురాలేము. అప్పుడు ఏమవుతుంది? ఈ మంత్రం చేయాలంటే కేవలం ఒక దేవతల వలన కాదు, ఒక అసురుల వలన కాదు, వారిద్దరు కూడా కలవాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు దేవతలు అసురులు ఆ సముద్ర మంథనానికి అంగీకరించారు. అయితే దాన్ని మంత్రం చేయడానికి రాడ్డు ఏముండాలి? అది మందర పర్వతం అని గుర్తించారు. సో మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. మరి దానికి చిలకడానికి తాడు ఒకటి ఉండాలి కదా, దాన్ని వాసుకి అనే పాముని వాడుతారు. సో ఈ విధంగా ఆ యొక్క మందర పర్వతాన్ని పెట్టి వాసుక పాముని తాడుగా చేసి చిలికేందుకు వాళ్ళకి ఆధారం కావాలి, మునిగిపోతుంది లేకపోతే. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ యొక్క సముద్ర మంథనం అనేది జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా విషం రావడం జరిగింది. ఆ విషం అనేది పరమాత్మ శివ దాన్ని మింగడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్లకుండా కంఠం వద్దే ఆపడం వలన ఇక్కడ నీలకంఠుడిగా పేరు వచ్చింది. సో ఆ విధంగా మంథనం జరగడం వలన అనేకమైనటువంటి కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, ఉచ్చైస్రవము అనేకమైనవి వచ్చిన తర్వాత సాక్షాత్తు లక్ష్మి కూడా ప్రకటమైంది. ఆ తర్వాత ధన్వంతరి అంటే భగవాన్ ధన్వంతరి అమృత భాండం పట్టుకొని వస్తారు బయటికి. ఆ విధంగా ఈ యొక్క దేవతలకి అసురులకి పంచాల్సిన అమృతము అసురులు పట్టుకుపోవడం వలన అప్పటికప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ధరించడం, మళ్ళీ అమృత భాండాన్ని వెనక్కి తీసుకోవడము, దేవతలకి ఫస్ట్ పంచుతున్న సమయంలో అసురులు కూడా దేవతా రూపం ధరించి వాళ్ళు వరుసలో ఉండడం. సో వారికి శ్రీ మహావిష్ణువు గుర్తించి, అంటే ఎప్పుడు గుర్తిస్తారు? సూర్యుడు చంద్రుడు ఎవరైతే ఉన్నారో అసురుని గుర్తించి చెప్తారు. అప్పుడు ఆ యొక్క రాహుకేతువుకి చిరచ్ఛేదనం జరగడము, అప్పటికే అమృతాన్ని తాగి ఉన్నందువలన వాళ్ళకి కూడా
సముచితమైన స్థానము నవగ్రహాల్లో ఉన్నది. అందుకే నవగ్రహాల్లో రాహు కేతువు కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా పౌరాణికమైనటువంటి స్టోరీ. కానీ ఆధ్యాత్మికలో కూడా మనకు ఉన్నది ఏంటి, ఎప్పుడైతే ఈ సముద్ర మంథనం వలన వచ్చిన అమృతం అనేది 4 స్థలాలలో ఈ అమృతమైనటువంటి ఆ ధారలు పడ్డాయి. ఎక్కడెక్కడ పడ్డాయి అమృత ధారలు అంటే, 1 ప్రయాగరాజ్, ఇంకో 2ది వచ్చి హరిద్వార్, 3 ఉజ్జయిని, 4 నాసిక్ త్రయంబకేశ్వర్. అయితే ఎప్పుడైతే పౌరాణికంగా ఆధ్యాత్మిక చరిత్రపరంగా కూడాను ఈ 3 నదులు ఆధ్యాత్మికమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యనదులైనటువంటి గంగా, యమున, సరస్వతి ఆ సంగమ స్థానంలోనే మహాకుంభమేళ అనేది జరుగుతున్నది. కుంభమేళ, అర్ధకుంభ, పూర్ణకుంభ, మహాకుంభ అని చెప్పాం. కుంభమేళ అనేది ప్రతి 3 సంవత్సరాలకు వస్తే అర్ధకుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అదేవిధంగా పూర్ణకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇలాంటి పూర్ణకుంభమేళాలు 12 జరిగితే దాన్ని మహాకుంభమేళ. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఈ మహాకుంభమేళాకి మనందరము సాక్షిభూతంగా ఉన్నాం. తర్వాత వచ్చే మహాకుంభమేళాకి 144 సంవత్సరాలకి ఎవరుంటారు, ఎవరు పోతారు, ఎవరు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే మహాకుంభమేళాకి ఇప్పుడు పుట్టినవారు ఎవరూ ఉండరు. కాబట్టి ఇది చాలా అదృష్టం, మనకు మహాభాగ్యం. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రయాగరాజులో ఇంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక తపస్సుకు అనుకూలమైనటువంటి ఒక తీర్థస్థలం, మహాతీర్థస్థలం ప్రయాగరాజ్. అందుకే అక్బర్ లాంటి వాళ్ళు దీన్ని, ఈ ప్రయాగరాజ్ స్థలం అనేది ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా గుర్తించి దాని పేరు మార్చేశారు. అలహాబాద్ అని పెట్టారు, అలహాబాద్ అని. కానీ ఎంత పేరు మార్చినా దాని ప్రతిష్ఠ ఎప్పుడూ తగ్గలేదు. కానీ మన అదృష్టం వశాత్తు ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశ ప్రభుత్వం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆ ముఖ్యమంత్రి, యశస్వి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ అలహాబాద్ పేరుని ప్రయాగరాజుగా మళ్ళీ పెట్టడం జరిగింది. అందువలన మళ్ళా పూర్వ వైభవాన్ని మనం పునరుద్ధరించాము. అదేవిధంగా అక్కడ మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళ అద్భుతం. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి అర్ధకుంభమేళ అక్కడ జరిగింది, ఇప్పుడు ఇది మహాకుంభమేళ. అందువలన ఈ మహాకుంభమేళ అనేది ప్రయాగరాజులో జరుగుతుంది, అర్ధకుంభమేళ అనేది హరిద్వారు అండ్ ఇక్కడ మనకి ప్రయాగరాజులో జరుగుతాయి. అదేవిధంగా నాసిక్, ఉజ్జయిన్లో జరుగుతాయి. పూర్ణకుంభమేళ మాత్రము హరిద్వారు అండ్ ప్రయాగరాజులోనే జరుగుతుంటాయి. కాబట్టి ఈ ప్రయాగరాజులో ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి 2 రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, మన తపస్సులో వృద్ధి కావడానికి, మనకు పుణ్యం కలగడానికి అనేది మన వాళ్ళందరూ తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాలుగా తీర్థయాత్రలు ఎన్ని చేసినా ఈ మహాకుంభమేళ అనేది కోటి తీర్థాల కంటే అతి గొప్ప పవిత్రమైన తీర్థంగా దీన్ని గుర్తించారు. అందుకే ఈ ప్రయాగరాజ్ తీర్థం మహాకుంభమేళ ఏదైతే ఉందో దాన్ని ఆత్మతీర్థంగా మనము సింబాలిజంగా చూస్తాము. అందువలన ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో అది బయట జరుగుతుందో మహాకుంభమేళ, వాస్తవానికి ఆధ్యాత్మికం కూడాను మనము మహాకుంభమేళ మనకు ఉంటుంది. అందుకే మీకు ముందే చెప్పాను, ఈ 3 నదుల సంగమం ఏదైతే ఉందో మనలో కూడాను ఆ నదులు, ఆ నరాలుగా ఆ నదులు ప్రవహిస్తున్నాయి. ఆ యొక్క ఎముకలుగా ఆ హిమాలయ పర్వతాలు ఉన్నాయి లోపల. అంటే ఆధ్యాత్మికం ఏదైతే ఉందో అదే ప్రపంచంగా ఉంది, ప్రపంచం ఏదైతే విశ్వం ఉందో అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని మనం తెలుసుకుంటే మనము మహాకుంభమేళలో నేను వెళ్ళలేకపోయానే అని నిష్ఠూరము, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు. ఎందుకు? మీరు ఎక్కడ ఉన్నా ఆ మహాకుంభమేళ యొక్క మానసికంగా మీరు దర్శించవచ్చు. అందుకే దీన్ని మౌని అమావాస్య అంటారు. ఇప్పుడు అది జనవరి 29న వస్తుంది. అమావాస్య అంటే అది దర్శనము అని అర్థం. మౌని అమావాస్య అంటే మౌనం ద్వారా నిధిధ్యాసనములో పరమాత్మ దర్శించడమే మౌని అమావాస్య. అంటే బహిర్ముఖంగా చేసే ఆ చేష్టలు, ఆ కర్మల నుండి అంతర్ముఖంగా వచ్చేందుకు మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తారో దాన్నే మౌని అమావాస్య. అంటే మౌని అమావాస్య జనవరి 29 నుండి ఫిబ్రవరి 26వ తేదీన అది ముగుస్తుంది. అంటే ఏంటి?
ఆ మహాశివరాత్రి రోజున మీరు ఆత్మనిష్టలోకి చేరుకుంటారు. కాబట్టి మౌని అమావాస్య కూడా చాలా ప్రత్యేకత ఉంది ఈ మహాపర్వదిన సందర్భంగా. కాబట్టి మహాకుంభమేళ అనేది ఆధ్యాత్మికంగాను, సంస్కృతి పరంగాను, సంప్రదాయపరంగాను మనకి ఆ ఋషి యోగుల పరంపరగా మనకు వచ్చింది. కాబట్టి మహాకుంభమేళ అనేది దీంట్లో మీరు ప్రతి ఒక్కరూ వీలైతే ఈ మహాకుంభమేళ, ఈ యొక్క మహాక్రతువు, మహాయాగము ప్రయాగలో మీరు పాల్గొనండి. వీలు కాని ఎడల మీరు ఎక్కడ ఉన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ నదిలోనైనా సరే మీరు స్నానాన్ని ఆచరించి మీ సాధన, మీ యొక్క తపస్సుని కొనసాగించవచ్చును. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.